శ్రీ అస్ట్రాలజీ ఈ రోజు రాశి ఫలాల్లో సింహ రాశి వారికి గోచార రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈ రోజు సింహ రాశి వారికి కనుమ పండుగ ఉత్తరాయణం నక్షత్రం ఉత్తరాభాద్ర తిథి షష్ఠి తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అన్ని రంగాలలో విజయ శిఖరం కలిగించిన ఈ రోజు చంద్రుడు 8వ రాశిలో ఉండడం వల్ల రాహుతో కలిసినందువల్ల చాలా చాకచక్యంగా మాట్లాడాలి. కుటుంబంలో కొన్ని విభేదాలని సర్దించుకొని ముందుకు పోయే అవకాశాలు చేసుకోవాలి. ఎక్కువగా తెలివితేటలతో సామరస్యంగా పొదుపైన మాటలు మాట్లాడాలి. చంద్రాష్టమ దోషం ఉన్నప్పుడు కుటుంబంలో కలతలు రావడానికి అవకాశాలుంది. భార్యాభర్తల్లో విభేదాలు రావడానికి అవకాశం ఉండడం వల్ల తగు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే మీ పిల్లలు మీ మధ్యలో కూడా విమర్శనలు కూడా రావడానికి అవకాశం ఉండడం వల్ల తగు జాగ్రత్తలు. అలాగే సింహరాశి విద్యార్థులకి చాలా శుభకరంగా ఉంటుంది. పై చదువులకి మీరు ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు అనుకున్న కార్యక్రమాల్లో విజయ శిఖరం కలుగుతుంది. ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. విద్య విషయంలో మీకు మెలకువలు నేర్పించి ఆ ఉత్తరాయణములో మీకు శుభగ్రహాల పంచమ రాశిలో ఉన్న శుభగ్రహాల అనుగ్రహం పొందండి. అలాగే సింహరాశి వ్యాపారస్తులకి అత్యధికంగా డబ్బుల విషయంలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. రాబడి అనేది వచ్చినప్పుడు ఖర్చులు అనేది పెరిగిపోవడం వల్ల ఇబ్బందులు పడుతుంటారు. వ్యాపార రంగంలో ఆటుపోట్లు ఉంటాయి. కొంచెం సామరస్యంగా ఉంటే రాబోయే కాలంలో మంచి స్థాయికి ఎదగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. స్త్రీలకి సింహరాశి వారికి ఆరోగ్య విషయంలోకి శ్రద్ధ చూపించండి. మీరు అనుకున్న ఆరోగ్యం మీకు కలగలేక ఇబ్బందులు పడుతుంటారు. అందువల్ల మానసిక ఒత్తిడి వల్లనే ఇబ్బందులు వచ్చినాయి. అందువల్ల తగు జాగ్రత్తలు తీసుకోండి. సింహరాశి స్త్రీలకి ఈ ఉత్తరాయణం నుంచి వాళ్లకు ఉద్యోగ ప్రయత్నంలో ఫలితం కనబడబోతుంది. వాళ్ళ చేస్తున్న ఉద్యోగంలో పదవిని అలంకరించే రోజులు కూడా ప్రారంభమైనది. అలాగే తల్లిదండ్రులు సహకారం తీసుకోండి. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. కుటుంబంలో ఆనందకరమైన జీవితం కొనసాగుతుంది. సింహరాశి అంటేనే ఒక ఉన్నత స్థానం. ఆ స్థానంలో నుంచి ఏ ఒక్క మెట్టు దిగినా ఇబ్బందులు కలుగుతాం. మనం ఎప్పుడు నంబర్ 1 అంటేనే సింహరాశి. సూర్య భగవానుడు 6వ రాశిలో వచ్చినందువల్ల శత్రువులని మన పక్కలోకి కూడా రాకుండా చేయగలుగుతారు. కానీ దాని తీవ్రత వల్ల కొంచెం మంది మనల్ని ఇబ్బంది కలిగించిన దైవ అనుగ్రహంతో ఆదిత్య హృదయాన్ని పాటించుకొని ముందుకు పోండి. అందువల్ల ఈ